చెప్పు. అశ్విని, కొరిని, కిర్తిక, రవణి, మించిలి, ఆద్రి, పెద్దసలాన, చిన్నసలాన, అసలాన, మగవాన, ఉబ్బాన, ఉత్తరాన, అత్తోన, సిత్తోన, సాతి, ఇసాతి, అనురాగి, మండ్రాగి, మూల, జ్యేష్ఠ, నాకు ఆషాఢ ఉంది. పూర్వభద్ర, ఉత్తరభద్ర, అమ్మటికా ఇంకేవదే సురుగులోనా ఏం వానా అదే ఏం వానలు అవే ఏం సుబ్బక్క అవే లేదు సురుగులో అని కాదు దాని పేరు మనం జనాలు చెప్పుకోండి క్యాలెండర్లో పేరు వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి దినానికి పేర్లు చెప్పు. దినాలకు ఉండే వాళ్ళు 15 వారాలు ఉన్నాయి. ఒక్కొక్క దినానికి మగవాడిని ఇంకా తగ్గిపోతాయి. దేవతాంట్లో ఏం సాంగ్యం చెప్పింది? రేవులు నిండే గంట వాన వచ్చేదా? రేవులు అంటే వంకలో నీరెందులో వంకలో ఇప్పుడు ఆంధ్రాలో ఏమంటారంటే వరదలు అంటారు. వాన్ని వాన వంకల్ని వరద అనేది వాళ్ళు. గట్టిగా మామిడికాయ, చింతకాయలు, కానక్కాయలు, ఫలాలు పల్మిడి పూరా అవుట్. పల్మేయలే తక్కువ అయిపోతుంది. ఆవాన్లనే చింతకాయలు కరువాన్లే అవే మనకి రెండు పడకపోతే కరువే పడింటే కూడా ఏమి వచ్చేది ఎన్ని వచ్చేలేదు. అత్తాసిత్వ అన్న రెండు ఒక 4 దినాలు వాన పడకపోతే ఏమి వేయలే, ఏం పంటలో వేయలే. పడితే ఉలువులు అవి అయితే ఆ 2 నెలల రాగుల శనిక్కాయలు అవుట్ అత్తాసిత్తే ఎత్తే గంపాని అత్తాసిత్వ అనిపోయినా ఉలువులు చెల్తే కూడా అంత ఓవర్ అయ్యేది. ఉలువు చేను వచ్చి ఏమో ఉలు గేగులు శనగేగులు ఉలువు ఆకుపొడి ఉంటే కన్నా పంట బాగా అవుతుందంట. అత్తా సిత్త పోయినాక బాగా అయిపోయా తింది ఎవరు తెలిసిన ఉత్తరాన అత్త పోయి అదే ఉబ్బాన్లో ఉబ్బు కురిసిన ఉప్పు కింద అని వెళ్దాం అని చెప్తా ఉండింది. అది దాంట్లో ఇంకోటి ఈ ఉలు చేనులకి సీడి ఊరిడిస్తేనూ ఉలు చేను నమ్మకూడదంట. సీడి ఊరిడిస్తేనూ ఉలు చేను నమ్మకూడదంట. రాగులు కృష్ణస్వామి అన్నంట కృష్ణస్వామి నేను ఎట్లు పోయేది లోపలికి అవును దుర్మరాజులు చెప్పారంట గింజువులు దొరుములో అవే నేను ముందురా పోతాను నేను వెనక పోతాను నువ్వు నడాంతరం పోప వచ్చేది ఏం దిగులు అన్నట్ట కృష్ణ పరమాత్మ రాగులో గింజులో దుర్మరాజులు
అనుములు ఆవిడ ఏం చెప్పినట్టే ధర్మరాజు, నువ్వేం దిగులు పడదప్ప, నేను ముందురాను పోతాను, ఎందుకను వస్తాను, నువ్వు నడంతరం ఉండేవాడు ఏం దిగులు పడద్దు అని. ఆవిడ అడుక్కోనట నర్దల్మన్ ఎవడో చార్లో వేస్తే గాలికిస్తానే ఫస్ట్ సంట అయిపోయినాక తింటాం కదా. నేను కృష్ణ పర్వతం అడిగినట్ట, ఎట్లా మామ నేను పోయేది నరదలంకి లోపల ఒకడే అయిందంట. నేను ముందురా ఉంటాను వెనక ఉంటాను నీకే 10 కిలో అన్నంట. ఇప్పుడు తుత్తుకు ముందు పెట్టుకుంటారు, సార్ ఫస్ట్ ఎత్తే ఏమన్నా ఉంటాయి, తుత్తు మింగుతారు, తుత్తు మింగి నాకు తిరిగా పెట్టుకుంటారు. ఆవిడ పోయినది ఉండేది తనే నీకేం దిగులు నర్దల్ మనం పోదాం రాని పిలుచుకొచ్చినట్ట రాగులు కృష్ణ స్వామి దానికే రాదు కృష్ణ స్వామి. ఆవిడ కాకాలంలో రాగులు పేరు పెట్టినప్పుడు కళ్ళంలో రాగులు అంటే పైన అవును, కాలంలో ఏమేమి మాటలు ఏమేమంటావు చెప్పు. కళ్ళంలో పరకాంటున్నప్పుడు పరకానుకూడదు, తిరిగా కళ్ళానికే పోతే చెప్పులు వేసుకొని పోకూడదు, తలకు బట్ట కట్టుకోపోవాలా, పెట్టుకోకూడదు తోలితే తలకు బట్ట కట్టాలా, కడుకుండా పోలాబ్ది మరమోర్లాపుడు పరకాన్లాపుడు కుచ్చ అదే పరకని కూర్చో అంటాము, మరంని చేట అంటాము, కొంగ కొంగ అంటా ఉంది. తిరిగి పొందిని నల్ల జీవుడు అంటా ఉంది తానే. మేటి తిరగా కవులము 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 కవులం అంటే కవులం తిని ఇంటిని కడగంట మొరియకూడదు అనే ఒక సాంగ్యం మనకి. కవులం పెట్టిన ఇంటిని కడగంట మొరియకూడదు అంటే సంకట పెట్టిన ఇంటిని మనం కడిసే గంట మొరియకూడదు అని సాంగ్యము. అది పూర్వకాలం మాట, కవులం పెట్టిన ఇంటిని కడగంట మొరియకూడదు అని. తిరగా ఇది ఉద్దికి బానుపోయిన రాళ్ళు ఏమైనా పొడితే పోలిగా ఉంటా ఉంటారు తానే. కొడ్లు పిల్లార్లు రాళ్ళు దేవుళ్ళు అంటా ఉండింది. దేవుడు అనేది తెలియదంట. దేవుడు అంటే ఏం తెలిసిన గుడితే మించితే దేవుడు, సూర్యుడు, భూమి, నీళ్ళు, అగ్గి, ఇదే దేవుళ్ళు. నేను మొదలు దేవుడు పంచభూతాలు అట్లా దేవుని తెలుసుకున్నది. భయమని వస్తే ఆవిడు తెలుసుకునేది ఒక దేవుడు ఉన్నాడు అని, అంతే. నిత్యమో ఆ దేవుడు ఈ దేవుడు అంతా ఏమి లేదంట. అర్జునుడు 8 కూకొని మించలాదేవిని పుట్టాలని పోయేదంట. మించలాదేవికి అర్జునునికి పంతమంట, నన్ను నువ్వు పొట్టే కయ్యదు అని మించలాదేవంట. నాకన్నా బలస్త్రాలా, నేను మగోడు చూస్తాం పుడతాను అని కూకొని దేవుడు మనుషులు చేసింది. శాటిలా 8 తోలుకొని పోయినాడు. ఆ శాటి పని వెళ్ళినాడంట సిల్లు పడేది చెప్తా ఉండింది. ఈవిడంతాను మాత్రం తాకి కొడుతుంది అని చెప్తాను. లేదు 8 తోలినాడు. ఒక శాటిలా 8 కొట్టినాడు. మించలా పొట్టే పోవాలంట బిర్నాయి అంతే బాసా. ఒక భయము అని ఎవరికైనా నీకేముంది, ఒక భయము అని వస్తే నేనంట దేవుని తెలుసుకునేది. అవును, భగవంత రామ కాపాడప్పా అనేది పోయిన బాగా నెరవేరినే దేవుడు ఉన్నాడు అనేది మనకి తెలిసేది. భయము అనేది లేకుంటే మనకి దేవుడు లేదు అనేది లెక్క. దిగులు వస్తే ఎట్లా వానికి ఒక దిగులు అనేది వస్తే దేవుని తెలుసుకుంటారు.
ఈ దేవుడు అని తెలుసుకునేది అదే ఉంది. చూడే మా ఇంటి దేవుళ్ళు వాళ్ళు. వాళ్ళకి దేవుడే వాళ్ళకి దిక్కులో వాళ్ళు మా ఇంటి దేవుళ్ళు వైరస్వాములు. ఆ దీని కిందే పాపం ఉండే ఈడ్చేది. ఆ, ఇప్పుడు బిడ్డలు పాపం కాచిపడి సాకుతారు. అయ్యా, వాళ్ళకి పర్లే, ఎవరో సాకేవాళ్ళు ఉండలేదు అవి. వెళ్తే పొద్దుకొచ్చు, పోతే పోవచ్చు, చేస్తే అబ్బా, ఉండదు. ఊరు మీద రచ్చ మీద వచ్చి కూకొందట దేవుడు. పేదోళ్ళ బిడ్డల్ని సాహకారుల బిడ్డలు అంతా ఎత్తుకోరంట, నేను వాగ్దానం ఇస్తాను అన్నట. మా సాహకారుల బిడ్డలు ఎత్తుకోపోతే అప్పుడు ఏం చేసి ఇస్తాడో, మేము ఎత్తుకోపోయొద్దు అంటట. పేదోళ్ళు అంతా ఎత్తుకోపోయారంట, ఏమైనా ఇస్తారేమో అనేసి ఆవిడ శాపం పెట్టినంట. బీది మొక్కలు బెడకోండ్లే, కోణి మొక్కలు కొడదోడు లేని, సాహకారు మొక్కలు చెడిపోవాలంట. ఈ పేదోళ్ళ బిడ్డలు ఎత్తుకోపోయారు కదా, అవుతారు, వాళ్ళకి ఏమీ లేదు. శాపం ఇచ్చిందంట దేవుడు తీసుకొని. పేదోళ్ళ బిడ్డలు ఇట్లా పెరిగిని, ఆ, తిరిగా సాహకారుల బిడ్డలు రాములు అరణ్యం పోయినాక భర్తను పట్టం కట్టినప్పుడు మన జనాలు ఏం చేసినట్టు తెలిసిన పొయ్యి పంట పెట్టేదంట. పొయ్యి పంట పెట్టేది దిగ్గు పంట అని ఇచ్చేదంట. తిరిగి మాన గంట కట్టించిందట భర్తనికి. గంటలో ఎడుచుకోకపోతే వాళ్ళంతా ఎత్తి పెట్టుకునేది. పొయ్యి పంట పెట్టేది అని చెప్పేది వాళ్ళు దిగు పంట పెట్టేది. ఎదుకోపోయే పొయ్యి నుండే చెట్లు శమలో వేసేది. తిరిగి పొయ్యి పంట అనేదంట దిగు పంట పెట్టేది. దిగు పంట పెట్టిస్తే పొయ్యి పంట అనే చెట్లు శమలేసేదంట. ఇట్లా చేసుకొని ఉండి రాముల అరణ్యం 14 ఏళ్ళు అయిపోయాయి కదా. అన్నయ్యకి వచ్చినాక వచ్చి చూస్తే భర్తలు పట్టం ఇట్లుంది. ఆవిడ రాములో గుమ్మిడి తయారు ఇచ్చినట్ట. గుమ్మిడిత ఇచ్చి అందరికీ ఇచ్చినట్ట. పూర్మని అందరూ పూడ్చినట్టు ఒకటి కాలేదంట, వీళ్ళు మాత్రం ఒకటి పూడ్చింది. కాదు, రాములు వచ్చినాక అరణ్యం అయినాక పూడ్చింటే ఆవిడ పొయ్యే గుమ్మిడికాయలు ఎక్కువ రానంటే ఆడలేదు. ఆవిడ వీళ్ళంతా అజామోడు కూడా బంగారు కత్తులు చేపించుకోండిరట భర్తను పట్టం కట్టినప్పుడు. ఆవిడ వీళ్ళేం చేసినారో రాములో గుమ్మడికాయలు తెచ్చినాడు. గుమ్మడికాయలు బంగారు ఇచ్చిస్తాం స్వామి ఏంటంట. ఆవిడ గుమ్మడికాయలు ఒకటి పెట్టి వాడు బంగారం ఒకటి పెడితే దాని గొంతులో ఉండే బొట్టు పెరుక్కొని వస్తే తుడుకున్నంట. క్లీన్గా వాళ్ళ ఇంట్లో ఉండేదంటే ఎక్కువ వచ్చి పెడితే వేసేది, లేకపోతే లేదు. ఆ గుమ్మడికాయ ఇంట్లో గుమ్మడికాయ